జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడి వరకు వచ్చాము? భీష్మ పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము. దీనిలో భాగంగా మనం భగవద్గీత చెప్పుకుంటున్నాం కదా. ఇప్పటి వరకు మనము 11 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. ఈ రోజు 12వ అధ్యాయం, ద్వాదశ అధ్యాయం చెప్పుకుందాము. ఇది భక్తి యోగానికి సంబంధించింది. ఇది చాలా చిన్నది. దీంట్లో మొత్తంగా 20 శ్లోకాలు ఉన్నాయి. సో 20 శ్లోకాల్లో ఏంటంటే అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతాడు, సాకార రూపము, నిరాకార రూపము, ఈ రెండింటిలో ఏది ఉత్తమమైంది అని. అంటే సాకార రూపం అంటే తెలుసు కదా, అంటే కృష్ణుడిగా కృష్ణుని పూజించడం, లేదా నిరాకార రూపం అంటే ఒక ఆకారం అనేది లేకుండా నిరాకారంగా మొత్తంగా ఉన్నది, అంతటా వ్యాపించి ఉన్నది ఆ దైవమే అని పూజించడం. సో ఈ రెండింటిలో ఏది ఉత్తమమైందని అడుగుతాడు అర్జునుడు. దానికి సమాధానం శ్రీకృష్ణుడు చెప్తాడు. మహా అద్భుతంగా ఉంటుంది. అసలు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, అర్జునుడు ఏమడిగాడు, ఇదంతా మనం ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం. సో అర్జునుడు ఇలా ప్రశ్నించాడు అనడంతో మనకి ఈ అధ్యాయం మొదలవుతుంది అనమాట. అర్జునుడు ఇలా అంటాడు, ఎల్లప్పుడూ నిష్ఠగా నిన్ను ఉపాసించే భక్తులు ఉన్నారు, నిరాకార రూపంలో నిన్ను ఉపాసించే భక్తులు ఉన్నారు. అంటే ఈ ఇద్దరిలో ఎవరు యోగ్యులు, ఏది అంటే ఎలాంటి పద్ధతి యోగ్యమైందని నువ్వు అంటావు కృష్ణ అని అడుగుతాడు అనమాట. అప్పుడు కృష్ణుడు ఇలా చెప్తాడు, నా మీదే మనసు నిలిపి ఎప్పుడూ నిష్ఠతో నన్ను ఉపాసించే వాళ్ళు ఉత్తములని నా అభిప్రాయం. అంటే ఎప్పుడు కృష్ణుడు అంటే నిరాకార రూపంగా కన్నా కూడా సాకార రూపంలో నన్ను నిష్ఠగా ఉపాసించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఉత్తములని నా అభిప్రాయము. అర్జునుడు ఇలా అడుగుతాడు, ఎల్లప్పుడూ నిష్ఠతో నిన్ను ఉపాసించే భక్తులు ఉన్నారు, నిరాకార రూపంగా ఉన్నటువంటి నిన్ను ఉపాసించే భక్తులు ఉన్నారు. సో ఈ ఇద్దరిలో ఎవరు యోగ్యులు అని నువ్వు అనుకుంటున్నావు కృష్ణ అన్నప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు, అంటే నా మీదే మనసుని నిలిపి ఎప్పుడు నిష్ఠతో నన్నే ఉపాసించే వాళ్ళంటే సాకార రూపంలో నన్ను ఉపాసించే వాళ్ళే యోగ్యులని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు సమత్వ బుద్ధితో సర్వప్రాణుల క్షేమాన్ని కోరి ఇది ఫలానా అని చెప్పడానికి ఏదైతే అవ్యక్తమైనటువంటి రూపం ఉందో దాని మీద దృష్టి కేంద్రీకరించి, అంటే అక్షర బ్రహ్మగా నన్ను కొలవడం అనేది కష్టతరమైనటువంటి విషయము. ఎందుకంటే అంటే అవ్యక్తమైన దాన్ని పొందాలంటే శ్రమ అధికంగా పడాలి. కాబట్టి దేహం ధరించిన వాళ్ళకు ఈ మార్గం అనేది కష్టతరంగా ఉంటుంది కదా. అయినా ఆసక్తితో నా మీదే మనసు ఉంచి సర్వకర్మలు నాకే సమర్పించి ఏకాంతమైన యోగంతో నన్ను ధ్యానించి ఉపాసించే వాళ్ళు నేను త్వరలోనే మృత్యురూపమైనటువంటి సంసార సాగరం నుంచి వాళ్ళని ఉద్ధరిస్తాను. అలా చేసినా నన్నే పొందుతారు, ఇలా చేసినా నన్నే పొందుతారు. కానీ సాకార రూపంలో నన్ను చేరడం అనేది సులువైన మార్గం, నిరాకార రూపంలో చేరడం అనేది కొంత కష్టతరమైనటువంటి మార్గం అంటాడనమాట కృష్ణుడు. అంచేత అర్జున, నువ్వు నా మీదే మనసును స్థిరంగా ఉంచు, నా మీదే నీ బుద్ధిని లగ్నం చేయి. అలా అయితే తర్వాత నువ్వు నాలోనే నివసిస్తావు, ఇంకా నీకు ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఇంకా నా మీద మనస్సు స్థిరంగా ఉంచలేకపోతే, ఒకవేళ అలా నీ శక్తి సరిపోకలేదు, అభ్యాసం చేయడానికి నీ శక్తి సరిపోకపోతే అప్పుడు నీ కర్మలన్నీ కూడా నాకే వదిలేసి నన్ను శరణు జొచ్చు. అంటే ఇంకా శరణు అనేసి భగవంతుని శరణు వేయడమంటే ఇంకా అంతా ఆయనే చూసుకుంటాడని అర్థం అన్నమాట. సో ఎలాంటి అభ్యాసం, మొత్తంగా చెప్పాలంటే అభ్యాసం కంటే జ్ఞానం మంచిది, జ్ఞానం కంటే కూడా ధ్యానం మంచిది, ధ్యానం కంటే కూడా కర్మఫలాన్ని వదిలేయడం అనేది శ్రేష్టమైంది. సో కర్మఫలాన్ని వదిలేవంటూ వెంటనే నీకు శాంతి కలుగుతుంది అని చెప్తాడు. అంటే కర్మఫలాన్ని వదలడం అంటే ఏ కర్మ చేసినా అది భగవంతుడికే అర్పించి చేయడం. సో ఏ ప్రాణిని ద్వేషించకుండా స్నేహభావం కలవాడు, దయ కలవాడు, మమకారం కలవాడు, అహంకారం లేనివాడు, సుఖదుఖాలు సమంగా చూసేవాడు, ఓర్పు కలవాడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవాడు, యోగి, ఆత్మనిగ్రహం కలవాడు, దృఢ నిశ్చయం కలవాడు, నా మీదే మనసు బుద్ధి ఉంచినవాడు, ఇలాంటి భక్తులంటే నాకు చాలా ఇష్టం అర్జున. లోకుల్ని క్షోభ పెట్టకుండా, లోకుల వల్ల క్షోభ పడకుండా, సంతోషం, క్రోధం, భయం, ఉద్వేగం లేనివాడు నాకు అత్యంత ప్రియమైన వాడు, ఆపేక్ష లేనివాడు, పవిత్రుడు, సమర్థుడు, ఉదాసీనుడు, విచారం లేనివాడు, సర్వ కల్పాలలో నన్నే భజించేటువంటి భక్తుడు ఎవరైతే ఉన్నాడో ఆ భక్తుడు అంటే నాకు మరింత ఇష్టము. సంతోషం, ద్వేషం లేనివాడు, దుఃఖం, కోరిక లేనివాడు, శుభం, అశుభం రెండింటిని ఒకేలాగే చూసేవాడు నాకు అత్యంత ప్రియమైన భక్తుడు.
శత్రువు, స్నేహితుడు, మానం, అవమానం, చలి, వేడి, సుఖం, దుఃఖం, నింద, పొగడ్త ఇవన్నీ కూడా ఒకేలాగా చూసి మౌనిగా ఉండేవాడు, దొరికిన దానితో తృప్తి పడేవాడు, ఇది తన ఇల్లు అంటూ లేనివాడు, స్థిరచిత్తుడు. ఇలాంటి భక్తుడు నాకు ఇంకా అత్యంత ప్రియమైనటువంటి వాడు. అయితే ఇప్పుడు నేను ఈ చెప్పినటువంటి అమృత సమానమైనటువంటి ధర్మాన్ని శ్రద్ధతో కనుక ఆచరిస్తే నన్నే పరమార్థమని నమ్ముకున్నటువంటి భక్తుడు నాకు మరింత ప్రియుడవుతాడు అని చెప్తాడు. సో ఈ విధంగా భక్తి మార్గంలో ఉంటూ ఇది నాది ఇది పరాయిదని కాకుండా ప్రతి కర్మలోనూ భగవంతుడిని ధ్యానిస్తూ భగవంతుడికే చేసేటువంటి కర్మలు నువ్వు నిరాకార రూపంలో చేసినా చేరుతావు, సాకార రూపంలో చేసినా చేరుతావు. కానీ సాకార రూపంలో ఉన్నటువంటి నన్ను ధ్యానించి చేరడం అనేది సులువైనటువంటి మార్గము. అయితే శ్రీకృష్ణుని భక్తులు ఎలా ఉండాలో కూడా చెప్పారంటే మంచి చెడుల్లో రెండింటిలో కూడా ఒకే రకంగా తీసుకుని ప్రతి కర్మలో భగవంతుని చూడగలగాలన్నమాట. సో అలాంటి భక్తులు అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం, అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడంతో మనకు ద్వాదశాధ్యాయం పూర్తవుతుంది. మరి 13వ అధ్యాయంలో ఏముంది, కృష్ణార్జునుల మధ్య ఏ విషయానికి సంబంధించినటువంటి మాటలు నడిచాయి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.